అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణంగా కూడా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం లేదంటే ఎన్నికల హోర్ అనేది భారీగా జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రాల గురించి చెప్పేటటువంటి వార్తల్ని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. బట్ మనలో అట్లీస్ట్ ఒక 10% మంది అన్ని రాష్ట్రాల మీద ఒక కన్నేసి ఉంటారు. సో అందులో మన సాస్ టీవీ కూడా ఒకటనమాట. సో ప్రస్తుతం మన రాష్ట్రంలో జరిగేటటువంటి అప్డేట్సే కాకుండా ఇతర రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి ప్రతి వార్త మన ఛానల్లో కనిపించాల్సిందే. ప్రస్తుతం అలాంటి ఒక న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చింది సాస్ టీవీ. ముఖ్యంగా తెలంగాణలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక 10 to 12 డేస్ నుంచి ఒకే వార్త తెగ తిరుగుతూ ఉందన్నమాట. సో అదే ఫోన్ ట్యాపింగ్. అదేంటి మనకెందుకు తెలంగాణ వార్తలు, ఆంధ్రప్రదేశ్ సరిపోదా, ప్రస్తుతం ఎన్నికల్లో బిజీగా ఉంటే మనకెందుకు తెలంగాణ మీరు అనుకుంటున్నారు. సో ఎలా అయితే చైనాలో కరోనా అనేది స్టార్ట్ అయ్యి మన ఇండియా వరకు వచ్చిందో అలానే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఈ సమస్య ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. అండ్ తెలంగాణలో జరిగినటువంటి ఈ ట్యాపింగ్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీసే అన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సెలబ్రిటీస్కి, బిజినెస్ మ్యాన్లకి, ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి సరైనటువంటి సెక్యూరిటీ లేని సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. ఇక మనమెంత. సో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జస్ట్ ఒక చిన్న స్టోరీ లైన్లా చెప్పుకుందాం. సో డిసెంబర్ 4వ తారీఖున ఒక పార్టీ అధికారానికి వచ్చింది, మరో పార్టీ రూలింగ్ నుంచి దిగిపోయింది. సో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, అలానే పాత ప్రభుత్వం దిగిపోవడంతో ఈ పాత ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో సాధారణంగానే జరిగేటటువంటి ఒక విషయం, సొసైటీలో ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే రూల్ చేస్తుంటారో వాళ్ళ కింద ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ కోరుకుంటారు అనమాట. అది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ పదవి ప్రమోషన్స్ కోసం కావచ్చు, వాట్ ఎవర్. సో మొత్తం వాళ్ళు ఏంటంటే ఏదైనా కొత్తగా లేదంటే వాళ్ళు డెవలప్ అవడానికి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్కి ఎక్కువ ధర సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో పాత గవర్నమెంట్ అలా దిగిపోగానే ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది ఉన్నత అధికారులు ఉంటారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి ఏంటంటే సడన్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేట పోలీస్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాని ఆఫ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆదేశాలు ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సీసీలు కావండి, లేదా అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ కావాలండి, అక్కడ ఉన్నటువంటి మెమరీ, హార్డ్ డిస్క్ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక బ్యాగ్లోకి తీసుకెళ్ళి వాటన్నిటిని ముక్కలుగా అంటే ఇది రికవరీ చేయడానికి కూడా పనికిరాదు అన్నట్టు విధంగా దాన్ని నాశనం చేసి మొత్తం మీద ఒక చెరువులో పారేయడం జరిగింది. ఓకేనా. సో చెరువులో పారేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదన్నమాట. సో కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి రాజీనామా చేయడంతో అసలు ఈ వ్యక్తి ఎందుకంటే సడన్గా రాజీనామా చేశాడు, సో ఇతనికి అసలు ఏంటి సంబంధం, అసలు ఎందుకు రాజీనామా చేశాడని ఆబ్వియస్లీ ఒక పెద్ద లైక్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా సరే రాజీనామా చేసేటప్పుడు సొంతగా వాళ్ళు మానేసేటప్పుడు ఒక విచారణ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది బ్యాక్ సైడ్లో. సో లైక్ ఇతను ఎందుకు మానేశాడు అని అతని కోసం సెర్చ్ చేస్తున్నటువంటి టైంలో అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ అవసరమైందనమాట ఆ సెంట్రల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక పర్టికులర్గా 1 డే మాత్రం వాళ్ళకి ఆ సీసీ ఫుటేజ్ కనిపించలేదు. సో ఆ రోజు ఆ డేట్లో అక్కడ ఎవరైతే ఎంప్లాయీస్, పోలీసు వాళ్ళు పని చేస్తున్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో పిలిచి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ లేదంటే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక పేరు ప్రణీత్ రావు గారే దీన్ని ఆఫ్ చేయమని చెప్పారు అనేసి. సో తెలంగాణలో డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావే ఈ పని చేశాడనమాట. సో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అందరినీ ఆపేసి సో అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కానీ, అక్కడ ఉన్నటువంటి మెమరీ కానీ, అక్కడ ఉన్నటువంటి హోల్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా తీసుకెళ్లి డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఈ సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రణీత్ రావు కోసం వెతకడం జరిగింది. బట్ ప్రణీత్ రావు పరారీలో ఉన్నాడు. సో అసలు కథ ఇక్కడ మొదలైంది. అసలు ప్రణీత్ రావు ఎందుకని సీసీ కెమెరాలు ఆపాడు, అసలు ప్రణీత్ రావు ఎందుకని హార్డ్ డిస్క్ లాంటిని తీసేసుకున్నాడు, అసలు లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నటువంటి ఒక కూపి పట్టుకొని లాడడం ద్వారానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి కేసు బయటపడింది. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం ఒక సినిమాలాగా ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ నార్మల్గా. ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే సినిమాస్లో ఎలా అయితే జరుగుతాయో నిజ జీవితంలో అలానే జరిగిందని అనిపించింది అనమాట. సో ఇందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే అసలు వాట్ ఈస్ ద ఫోన్ ట్యాపింగ్, అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్స్ అంటే నార్మల్గా చాలామంది ఏమనుకుంటారు హ్యాకింగ్ అనుకుంటారు. సో హ్యాకింగ్ వేరు, ఫోన్ ట్యాపింగ్ అనేది వేరు. సో హ్యాకింగ్ అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక మొబైల్ ఉంది. సో ఆ మొబైల్లో నువ్వేమీ ఆపరేట్ చేయకుండానే ఆటోమేటిక్గా ఆపరేషన్స్ అన్ని జరిగిపోవటాన్ని హ్యాకింగ్ అంటారు. అంటే ఆ మిషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మూవ్ అవడం, అంటే ఆటోమేటిక్గా దాని యాక్షన్స్ని అదే తీసుకుంటూ, అంటే వేరే వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నీ మొబైల్ని ఆపరేట్ చేయడాన్ని హ్యాకింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే
ఈ ఫోన్ నీ చేతిలోనే ఉంటుంది, కంట్రోల్ నీ చేతిలోనే ఉంటుంది. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నెట్వర్క్ సంబంధితంగా, అంటే నెట్వర్క్కి సంబంధించినటువంటి కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ కానివ్వండి, సో మీకు ఎలా అయితే వస్తాయో ఈ ట్యాపింగ్ అయినటువంటి మొబైల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడో ఈ ట్యాప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు అట్లీస్ట్ హ్యాక్ అయితే ఆటోమేటిక్గా యాక్షన్స్ జరుగుతాయి కాబట్టి మనకు అర్థం అవుతుంది ఫోన్లో ఏదో వైరస్ ఏమైనా చేరిందేమో అనుకోని. సో ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తాం, కొత్త సాఫ్ట్వేర్ లేదంటే కొత్తగా వేరే ఫోన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ ట్యాపింగ్ అనేది మనకు అంత ఈజీగా తెలియనటువంటి ఒక విషయం. అంటే ట్యాప్ అయిందని ఎవరు కూడా మనకి కనిపెట్టలేరు అనమాట, ఇది ట్యాప్ అయిందనేసి. లైక్ ఈ విధంగా ప్రస్తుతం తెలంగాణలో సుమారు 10 లక్షల మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్ అన్ని కూడా ట్యాప్ అయ్యాయంట. ఈ 10 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సెలబ్రిటీస్ ఉన్నారు, గోల్డ్ షాప్ ఓనర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ మెంబర్స్ ఉన్నారు, అంతెందుకు సినిమా హీరో హీరోయిన్లు అంటే సెలబ్రిటీలు సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ లో చిక్కుకున్నారనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తదుపరి వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. సో ముందుగా మనం వాట్ ఈస్ ద ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్యాపింగ్స్ ఉంటాయి. సో ఫోన్ ట్యాపింగ్ నెంబర్ 1 ఏంటంటే ఇది అవతల వాళ్ళ వ్యక్తిని, అంటే వ్యక్తి యొక్క ఫిజికల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ తీసుకొని లేదా ల్యాప్టాప్ తీసుకొని అందులో ఈ వ్యక్తి, ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఈ ఇన్స్టాలేషన్ ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ బటన్స్ని ఆన్ చేసుకొని వీళ్ళకి అవి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మేనేజ్ చేసేది ఫిజికల్ ట్యాపింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ట్యాపింగ్ వచ్చేసి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి ట్యాపింగ్. ఇది జస్ట్ ఒక లింక్ని క్లిక్ చేసినా లేదంటే ఒక అన్నోన్ నెంబర్, అంటే ఒక వేరే స్పామ్ కాల్ నుంచి వచ్చినటువంటి కాల్స్ లిఫ్ట్ చేస్తే చాలు వెంటనే ఆ సాఫ్ట్వేర్ మనకు తెలియకుండానే మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ప్రస్తుతం అటువంటి ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇజ్రాయెల్ దేశంలో ఐఎండ్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఇదేంటంటే కాల్ ట్యాపింగ్ ఉపయోగపడుతుంది. ఇది సుమారు 100 కోట్ల నుంచి 300 కోట్లు పెట్టారంటే ఇచ్చేస్తారు. సో ఇప్పటికే మన రాష్ట్రం పక్కన పెట్టినాం, ఎక్కడ ఏ రాజకీయాన్ని కాస్త గెలికినా కూడా ఒక్కొక్కటి ఆస్తి 500 కోట్లు లేదా 1000 కోట్ల పైనే ఉంటుంది. సో ఈ విధంగా ఈ 100 నుంచి 300 కోట్లు దొరికినటువంటి ఈ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట తెలంగాణలో ఉన్నటువంటి పర్టికులర్గా కొన్ని ఏరియాస్లో. సో ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సుమారు 300 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఉన్నటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో, నెట్వర్క్ సంబంధితంగా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఏదైనా సరే వెంటనే అవతల వ్యక్తికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ఐఎండ్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే జస్ట్ మీ ఫోన్కి ఫోన్ వస్తే చాలు, లేదంటే మీ ఫోన్కి మెసేజ్ వస్తే చాలు, మీరేం ఓపెన్ చేయక్కర్లేదు, క్లిక్ చేయక్కర్లేదు, ఫోన్ అటెండ్ చేయక్కర్లేదు. మీ ఫోన్ నెంబర్కి ఏదైనా అన్నోన్ దాని నుంచి ఫోన్ వస్తే చాలు, మీ కాల్ ట్యాప్ అయిపోయినట్టే. సో ప్రస్తుతం మనం కూడా సాధారణంగా జనరల్గా మాట్లాడుకుంటే మన ఫోన్స్ కూడా చాలా స్పామ్ కాల్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఈ స్పామ్ కాల్స్ వచ్చే టైం కానీ చూసుకుంటే మిడ్ ఆఫ్ టైం, అంటే అట్లీస్ట్ ఒక 1 PM to 4 PM ఈ గ్యాప్లో మనకి స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైమ్స్లో ఫోన్స్ వస్తే మ్యాక్సిమం, ముఖ్యంగా చెప్పాలంటే ఇండియాలో సగం మంది ఈ టైంలో నిద్రపోతారు. నిజం, నైట్ చాలా మంది నిద్రపోతున్నప్పటికీ మధ్యాహ్నం టైంలో చిన్న నాప్ వేయడం జనాలు అందరికీ బాగా అలవాటు అనమాట ఫుడ్ తీసుకున్న తర్వాత. సో ఈ టైంలో కాల్ చేస్తే ఎవడు లిఫ్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లిఫ్ట్ చేసినా ఇన్ కేస్ ఏంటంటే ఆ మత్తులో మాట్లాడతారు కాబట్టి ఎవడు పెద్దగా పట్టించుకోడు, పలానా నెంబర్ నుంచి కాల్ వచ్చిందని కూడా ఎవడు పట్టించుకోడు. సో అందువల్ల ఏంటంటే ఈ టైంలో కాల్ చేస్తే వాళ్ళ ఫోన్స్ని ఈజీగా ట్యాప్ చేయొచ్చు అనేటటువంటిది అనమాట. సో ఈ ఐఎండ్ అనేటటువంటి సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ తీసుకున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే దీన్ని ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేస్తారో సో దాన్ని 300 కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొబైల్స్, ఫోన్స్ అన్నిటిని కూడా ట్యాప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ట్యాపింగ్ అనమాట. ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి ట్యాపింగ్ ఇదే. యాక్చువల్లీ ఇది 10 years బ్యాక్, 1 decade బ్యాక్, అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే, లేదంటే మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చిన వెంటనే ఇదైతే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇందులో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఒక బాధితుడే అనమాట. సో ఇది ఆ టైంలో దాన్ని తెలిసినటువంటి చాలా మంది పెద్దలు కూడా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ బయటకు వచ్చేసేస్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఎందుకు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేది ట్యాప్ అయినాయి అన్న తర్వాత వీళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదంటే పర్సనల్ డీటెయిల్స్ అని ముందే చెప్పాను కదా. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తప్పులు చేయకుండా ఉండడు. సో ఆ తప్పు చేసినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది ఎక్కడ బయటపడిపోతుంది అనేసి ఎవరు కూడా నోరు మెదపలేదనమాట. అంటే సాధారణంగా మనం వినుంటాం అత్యాచారాలు జరిగిపోతుంటాయి. సో అత్యాచారాల నుంచి కొంతమంది అమ్మాయిలు కొంతమంది బయటకు వచ్చి చెప్తారు, బట్ కొంతమంది పరువు పోతుందని బయటకు వచ్చి చెప్పరు. లైక్ అదే విధంగా ఈ ట్యాపింగ్ విషయంలో కూడా ఉన్నతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది తెలిసినా కూడా బయటకు వచ్చి చెప్పలేదు. ఎందుకంటే అందులో కొంచెం పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాటిని ఎక్కడ బయట పెట్టేస్తారేమో, ఉన్నటువంటి పదవి పోతుందేమో. పదవి పోతే పర్లేదు, బట్ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తలెత్తుకొని తిరగలేని పరిస్థితికి వస్తుంది. సో చాలామంది ఏంటంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళకి పెద్దగా పౌరుషాలు పట్టింపులు ఉండవు అనుకుంటున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు కావాల్సిన ముఖ్యమైనటువంటిది పరువు మాత్రమే. సో అందువల్ల రాజకీయ నాయకులు ఆ పరువు కోసం ఎక్కడికైనా దిగజారుతారనమాట. సో ప్రస్తుతం ఈ ట్యాపింగ్ చేయబడినటువంటి వ్యక్తులు ఆ పరువు కోసమే చేశారు, ఆ డబ్బు కోసమే చేశారు. ఈ ట్యాపింగ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆ పరువు కోసమే ఏమీ మాట్లాడకుండా చప్పుడు చేయకుండా కూర్చున్నారనమాట. బట్
ఎప్పటికైనా సరే అబద్ధం అనేది ఖచ్చితంగా బయట తెలిసిపోతుంది. నిజం అనేది ఎప్పటికీ దాగదు అన్నటువంటి దానికి నిదర్శనమే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయం. సో ఈ ట్యాపింగ్ వ్యవహారం ఈ విధంగా ప్రణీత్ రావు ద్వారా మొత్తం మీద అంటే ఒక చిన్న దారం లాంటిది ఒక హింట్ ఇచ్చేసాడనమాట. సో ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు ఉన్నతాధికారులు. ఎందుకంటే ఆ కూపీలు ఆడడం వల్ల చాలామంది పెద్ద పెద్ద తలకాయలని బయటపడ్డాయి. ఇందులో కానీ ముఖ్యంగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ అండ్ ఆయన కుమారుడు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు. సో వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో పాత ప్రభుత్వంలో అన్యాయాలు చేసింది, అతిగా ఏమంటారు చాలా మందిని ఫోన్ ట్యాప్ చేసినటువంటి ప్రధాన నిందితులుగా ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి ఆధారాలు సరిగ్గా బయట పెడకపోవడం వల్ల ఈ చిన్న వాళ్ళ నుంచి అరెస్ట్ అవుతూ వస్తున్నారు అనమాట. ప్రస్తుతం ప్రణీత్ రావు అయితే అరెస్ట్ అవడం జరిగింది. ఈయన వెనక సో ఈ ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చినటువంటి ఉన్నత అధికారి ఉంటారు కదా, సో ఆయనేనమాట ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు. సో ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. సో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఐజీ కూడా ఈ కేసులో ఉన్నాడనమాట. ఈ విధంగా చాలా మంది ముఖ్యంగా చెప్పాలంటే మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. నార్మల్గా ఇవి పోలీసులు అసలు ఎందుకు ఇప్పుడు రాజకీయ నాయకులకు అవసరం, ఎందుకంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు దాన్ని బట్టి వీళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేసుకోవడానికి అవసరం. బట్ వీళ్ళు ఎందుకు పోలీసుని ఇంక్లూడ్ చేశారంటే నార్మల్గా కూడా ఇటువంటి ట్యాపింగ్ అనేది ఏంటంటే కాస్త లీగల్. ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ తీసుకొని అది ఒక ఏమంటారు ఉగ్రవాదుల నుంచో లేదా తీవ్రవాదుల నుంచో జనాల్ని కాపాడటానికి సో ఈ విధంగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఒక మారణాయుధాలు కానివ్వండి, బాంబులు కానివ్వండి ఇటువంటి సప్లై చేస్తున్న అనుమానం ఉంది. సో మాకు కానీ ట్యాపింగ్ అనేటటువంటి ఒక పర్మిషన్ కానీ ఇచ్చారంటే ఈ రేడియస్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే నాట్ ఓన్లీ మొబైల్స్, వాళ్ళైతే వాకీ టాకీస్ ఉండొచ్చు. సో వాటి నుంచి కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినటానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకునే అధికారం ఎవరికి ఉందంటే పోలీస్ ఆఫీసర్స్కి ఉంది, సిఐడి మెంబర్స్కి ఉంది, లేదంటే ఎస్ఐబి అని చెప్పాను కదా, లైక్ వీళ్ళకి మాత్రమే ఉంది. అది కూడా కేవలం 24 అవర్స్ మాత్రమే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి వీళ్ళు చేసినటువంటి ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇల్లీగల్ ట్యాపింగ్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉన్నటువంటి ఒక వ్యవహారం. సో ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వటం వల్ల పోలీసు వ్యవస్థకు కూడా చాలా చెడ్డ పేరు రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇందులో బాధితులు అని చెప్పుకోబడుతున్నటువంటి ఈ ధనికులు ఎవరైతే ఉన్నారంటే గోల్డ్ షాప్ ఓనర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేదంటే మన సెలబ్రిటీస్ కావచ్చు, ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి అయితే చాలా మంది పేర్లు కూడా రోజుకు ఒక్కొక్క పేరు బయటపడుతూ వస్తుందన్నమాట. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ జంట విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ నుంచి రవి పాల్ అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇటువంటి ఒక ఐఎండ్ అనేటటువంటి సాఫ్ట్వేర్ని 300 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం ఈ ట్యాపింగ్ వ్యవహారమే తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, మన బంధువులతోనైనా మనం ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడొచ్చా అనే విధంగా. సో లైక్ ఈ విధంగా చాలా మందిని భయపెట్టే ప్రయత్నం అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రావడానికి కేసీఆర్ గారే ప్రధాన కారణం. ఎందుకంటే ఆయన చేసినటువంటి నిరాహార దీక్షలు కానివ్వండి, లేదా చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, తెలంగాణ రావడానికి 1330 మంది యొక్క బలిదానం కానివ్వండి, సో వీటన్నిటి కూడా చాలా జెన్యున్గా వచ్చినటువంటి విషయాలే. కానీ ఇది వచ్చాక అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పడిపోకూడదని కేసీఆర్ అండ్ కేటీఆర్ చేసినటువంటి ఈ కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారం అది చిన్న విషయం అయితే కాదు. సో అందువల్ల ఇది ఒకే వీడియోలో చెప్తే బాగా లెంత్ అయిపోతుంది అండ్ మీకు కూడా ఒక ఆలోచన ఉండుంటుంది. సో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందరికి తీసుకొస్తాను. సో మీరు ఎవరైనా సరే ఈ తెలంగాణలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూస్తుంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ అండ్ హ్యాకింగ్ సంబంధించి ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తుంటే దీనికి సంబంధించి ఈజ్ ఇట్ పాసిబులా కాదన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది ఈ చర్య ఏదైతే ఉందో అంటే మన ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక హక్కు, అంటే మనకి నచ్చినట్టు మనం మాట్లాడుకునే ఒక హక్కు అయితే మన భారత రాజ్యాంగం కల్పించింది. సో ఈ విధంగా మన హక్కుని వేరే వాళ్ళు ఇలా దోచుకుంటున్నారు. సాధారణంగా మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేదంటే ఈ ట్విట్టర్ ఏదైతే ఉందో, ఎక్స్ ఏదైతే ఉందో, లైక్ వీళ్ళు మాత్రమే మన డేటాని చోరీ చేస్తున్నారని అనుకుంటున్నాం. బట్ మన చుట్టూ ఉన్నటువంటి మనల్ని పరిపాలించేటటువంటి మన రాజకీయ నాయకులు అంటే మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులే ప్రస్తుతం ఈ పనిని చేస్తున్నారు. సో ఫేస్బుక్లో మాస్క్ జుకర్బర్గ్స్ వచ్చేసి ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాడు అని ఒక్కో టైంలో మన వాళ్ళే చాలా రచ్చ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటటువంటి విషయం మీకైనా తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.